మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. పొగ త్రాగడం క్యాన్సర్ కారకం మరియు ప్రాణాంతకం. సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. కాజెస్ క్యాన్సర్. రే హే రే హే నేను పడుతుంది రోజు చెప్పరా. నేను నువ్వు కాలేజు మానేశాను. సరిపోయింది, దేనో గోగేసి ఉంటాడు మళ్ళీ. రేరా వేరే కాలేజ్ సంగతి ఏమో చూసుకున్నావా? వేరే దాని సంగతి తర్వాత, ఇప్పుడైతే ఇది మానేశాను అంతే. గొప్పది ఇంటర్ బౌడేషన్లో నా వల్ల కదరా అలాగా. తొక్కలేరా, దేనికి లిమిట్ ఉంటుంది. ఎప్పుడు ఇలా ఉండిపోతాం ఏంటి? కరెక్టే లేరా, చదివినదే పెద్దగా లేదని చదవాలి. మానబడి దెబ్బ నీకెందుకు, నేను అన్నానులే. మరి విషయం అంతా చెప్పావా? ఎవరితో అని చెప్పడంలో నీకు చెప్పేశాను అంతే. సరేగానే ఎక్కడున్నావు? ఎరా ఈ జొల్లో తెలిసిన కాలేజ్ ఉంది, జాయిన్ అవుతావా? విజయవాడ నాకు ఇష్టం లేదు, అవసరం కూడా లేదు. అది కాకపోతే ఏంటి, ఇంకా చాలా ఉన్నాయి. విజయవాడలో కాలేజ్ అంట, మళ్ళీ నేను చదవాలని. అలా కదరా, చెప్పి తినాలి కదా. ఇప్పటివరకు విన్నాం కదా. ఎలా చూడు, నాకైతే ఇష్టం లేదు, నీకు ఇష్టమైతే నువ్వు జాయిన్ అవ్వు. అలా కాదురా, ఇద్దరు ఒకే మాట మీద ఉండాలి కదా. అలా అయితే నా మాట మీద ఉండరా. అమ్మాయిలకు ఒకినంత ఈజీ కదా కాలేజీలో జాయిన్ అవ్వడం అంటే. మళ్ళీ ఎడలు పక్క. అమ్మాయిలకు ఒకినంత ఈజీ కదా కాలేజీలో జాయిన్ అవ్వడం అంటే. ఎరా ఇది కనుక అరేంజ్ చేసామంట. ఒరే అలా హాఫ్ అన్ అవర్ అయితే సగం సగం పనులు చేయమాకరా. మనసులో పెట్టిన బయట మాట్లాడు కదా, ముందు నువ్వు ఖర్చుకేడు. ఏరా ఏమైందిరా? ఏంట్రా మీ వాడు స్విచ్ చేయమన్నందు దగ్గర చూపించండి రా బాబు, అన్ని వదిలేయకండి రా, అలాగా కూర్చోపెట్టి చెప్పండి రా. మీ నాన్న మీకు అన్నీ చెప్పాడు కానీ ఎలా బ్రతకాలో నేర్పలేదురా. అలా ఉండాలి ఇలా ఉండాలని మా నాన్న మాకు ఎప్పుడు చెప్పలేదు. దానిపై గొట్టంగా చెప్తే మేము పైకి ఎన్ని తెలిదాడు నువ్వు చెప్తే అసలే గుర్తుపెట్టుకో. నువ్వు దగ్గరకు మేము దగ్గర పోడతో ఒకటి పెడేపుకేసి ఉండొచ్చు.
ఏరా ఎక్కడున్నావు? పదరా బాబు, అక్కడ అందరూ చూస్తున్నారు. నేను రాను, నువ్వు పో. ఎవరి మీదరా కోపం? నా మీద, వాళ్ళ మీద? ఎవరి మీద కోపడితే ఎవరు ఊరుకుంటారు? నేను ఇలానే ఉంటానంటే కుదరదురా, ఇది లైఫ్. కుదరకపోతే పోతాం. పోతామంటే ఊరుకోం. భగవంతుడు అన్నాళ్ళు ప్రాణాలతో లేస్తే ఇద్దరం కలిసే ఉంటాం. రే నా వల్ల కాదురా బాబు, ఇంక చదవడు. బలివాడు బాబు, అప్పుడైపోయిందంటే వెళ్ళరా. ఇది కాకపోతే ఇంకోటి. ఏంట్రా ఇంకోటి? తలుచుకుంటేనే బర్రె ఇటుకుపోతుంది. చిన్నప్పుడు రోజు ఇద్దరం కలిసి స్కూల్కి వెళ్ళాం. అది అలవాటు అయిపోయి నేను రాకపోతే నువ్వు వెళ్ళాను. అది చూసి నేను రోజు ఫోజులు కొట్టాడు. అమృత, పావని, ఇంద్రజ, అనూష, ఇవన్నీ నువ్వు ఇంటికాడ ఎక్కడ చెప్పేస్తావు నేను భయపడ్డా. ద్వారకా థియేటర్, తిరుమల థియేటర్, సినిమాలు, ఎరా ఇవి చాలా మనం చెప్పుకోవడానికి. రేపు నీకు పెళ్ళం నాకు పెళ్ళం వచ్చాయి. వాళ్ళిద్దరు చీరలకి జాకెట్ ముక్కలకి కొట్టేసుకోవాలి. ఇద్దరు ముగ్గురు బుడ్డగులు, మమ్మీ డాడీ, హోంవర్క్, గాడిద గుడ్డు. అప్పుడు కూడా మనం ఇలానే ఉండాలి రే. కబుర్లు చెప్పమంటే రెడీగా ఉంటారా? పదరా, టీకి టైం అయింది, వెళ్దాం. మా ఓన్ కన్విన్స్ చేసాను రా, ఎక్కడ ఉంటాడు అనుకుంటున్నాను. ఏమో రా, మీ ఓన్ చూస్తే అలా కనిపించట్లేదు. ఎందుకని మంచి రేపు ఒకసారి రేపు పొద్దున వెళ్ళి అడుగు. సర్లేరా, రేపు పొద్దున్న అడిదాం, నువ్వు పడుకో. ఎలా ఉండమంటారా? నాకైతే ఉండి బుద్ధి కట్టలేదురా. ఆయన ఏమంటావురా? ఓసారి మాట్లాడ్డాక మళ్ళీ అదే జనాదే కదా. మన తెలియదు ఏం చేయకూడదా? అయినా నువ్వే అంటుంటావు కదరా, చదివితే పెద్దగా అని చదవాలని. అదే కరెక్ట్రా, ఇప్పటికీ నమ్ముతాను. దేనికైనా లిమిట్ ఉంటుంది. ఏరా నీ మనసులో ఏమైనా ఉంటే చెప్పరా, నేను ఎక్కడ బాగుంటుందని చెప్పరా. ఏమైనా ఉంటాయి నాకని ముందే పుట్టాగా. నీకు తెలియదు ఏం చేయకూడదు. లిమిట్ ఉండాలంటే లిమిట్ ఉంటుంది. ప్రతిదానికి లిమిట్ ఉంటుంది. బతకడానికి ఉంటుంది, బంధానికి ఉంటుంది, భరించడానికి కూడా ఉంటుంది. ఏమనంటే మాకు తెలీదా అని తెలితే చెప్పేచ్చు కదా. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏది మంచి ఏ చెడు అని చెప్పుకోవడం సరిపోతుంది. దీనితో తొక్కల సెంటిమెంట్లు ఒకటి. ఏమన్నా అంటే నువ్వు ఫీల్ అవడం లేదా నేను ఫీల్ అవడం. ఇలానే కూర్చుని ఉంటే స్టేజ్ వచ్చి చావడానికి కూడా ధైర్యం సరిపోతారా మన ఇద్దరికి. రే ఏదైనా మొహం చూసి చెప్పరా. నాకు మనుషులంటే మైకన్ రా. ఎవరితోనే ఏదైనా మాట్లాడేస్తా. ఆ రోజు నీతోనే అలాగే మాట్లాడేస్తా. ఏమనుకోకరా. లేదురా, కొత్తగా ఏమైనా చెప్పు అని. ఇలా నువ్వు నాకన్నా ముందే పుట్టే కదనేసరికి నాకే కొత్తగా అనిపించిందిరా. ఎవరున్నారా నాకు నువ్వు తప్ప. వయసులో చిన్న అడవి గాడిదగుడ్డు ఏదైనా నీతో చెప్పేసుకోవచ్చు కదా అనుకునేవాడిని. కానీ నేను అడిగే ప్రతి ప్రశ్న నేను అంత పరీక్ష పెడుతున్నాను అనుకోలేదురా. నువ్వు అప్పుడే చెప్పేసి ఉండొచ్చు కదరా. ఒకటే లెక్కరా, కాలేజీకి వచ్చావంటే గొప్పగా ఉండాలి, గొప్పగా బతకాలి, గొప్పగా చదవాలి. అది నీలో చూడకపోయేసరికి కోపం వచ్చేస్తుండేది. డైరెక్ట్గా అలా చెప్పాలి తెలియక ఇలా ఇండైరెక్ట్గా అనేసావు. చెప్పబోవడానికి ఏం లేదురా. నువ్వు నాకని పెద్దోడు అని కాదు, మంచోడు. నాకన్నా మంచోడు. నాకంటే డెహే అందరికన్నా మంచోడు. నోరు మీసే. నీకు ఎలా ఉండాలో అదన్నా తెలుసు. నాకు అది కూడా తెలియక నేను ఇలానే ఉంటా, నేను నాలానే ఉంటా అని చెప్పి నీకన్నా ఎక్కువ నేనే నటించేసాను. నాన్నదే కరెక్ట్ రా. ఈ జన్మకి నువ్వు అన్ని, ఈ జన్మకి నేను నీ తమ్ముడు. ఏరా ఈ జన్మకేనా? ఇదేరా బాబు నీతో వచ్చింది. पिक्चर अभी बाकी है मेरे दोस्त.